కృష్ణా జిల్లా పామరు మండలం బుజ్జవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని వాసంశెట్టి అన్నారు. వైసీపీ అధినేత జగన్ పెన్షన్ల విషయంలో క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ ప్రభుత్వమే పెంచిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సుపరిపాలన దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం, పామరు గ్రామంలో పాల్గొనడం జరిగింది. అయితే సుమారు 21 నెలల పాలనలో ఎన్డీఏ కూటమిలో సుమారు 60,000 కోట్లు కేవలం పెన్షన్ రూపేణా ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లో దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇవ్వని వైనం. మహా అయితే సెకండ్ ప్లేస్లో 2,000, 2,200 పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇవి సాధ్యం కాదు, సూపర్ 6 సాధ్యం కాదు అని బల్లకొట్టి ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్సీపీ ఈరోజు ఏం చేయాలో తెలియక, అలాగే జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం, అలాగే వస్తున్న వెల్లువల వస్తున్న పెట్టుబడులు ఇవన్నీ చూసి కేవలం గత 5 సంవత్సరాల్లో ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ బయటకు వస్తుంటే కేసులు పెట్టి హింసించి సునకానందం పొందేవారు. మరి ఈసారి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం వస్తున్న పెట్టుబడులతోనే ఒక మైండ్ గేమ్ అనేది వైఎస్ఆర్సీపీతో ఆడుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మతి భ్రమించినట్టు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అసలు సాధ్యం కాదు, ఇది సూపర్ 6 అని అన్నాడు, సుసాధ్యం అయింది. అదేవిధంగా పెట్టుబడులు ఇవన్నీ బూటకం అన్నారు, అవి రానే రావు. మతి